మీరు ఎప్పుడైనా గమనించిర్రా? ఈ స్టాక్ మార్కెట్ లోపల కంపెనీల యొక్క ఫినాన్షియల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒక మాట మనకు కామన్‌గా వినబడుతది. అదేంటిదంటే ఈ కంపెనీ లోపల ఆపరేటింగ్ లివరేజ్ ప్లే అవుతుంది. ఆ కంపెనీ లోపల హై ఆపరేటింగ్ లివరేజ్ వల్ల ప్రాఫిట్స్ పెరిగినాయి. ఇలా ఈ ఆపరేటింగ్ లివరేజ్ అనే వర్డ్ మనకు కామన్‌గా ఎక్కువగా వినబడుతది. అసలు ఇంతకీ ఆపరేటింగ్ లివరేజ్ అంటే ఏంటిది? ఈ ఆపరేటింగ్ లివరేజ్ వల్ల కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఎలా పెరుగుతాయి? ఏ సెక్టార్ లోపల హై ఆపరేటింగ్ లివరేజ్ ప్లే అవుతది? అండ్ లో ఆపరేటింగ్ ప్లే అవుతున్న సెక్టార్స్ ఏంటివి? ఇలా ఈ ఆపరేటింగ్ లివరేజ్ గురించి ఆల్మోస్ట్ అన్ని విషయాల్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు లామా వెల్త్. మీరే చెప్పండి, ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ను సింపుల్ గా చెప్పాలంటే మీరు ఎలా చెప్తారు? పైననేమో కంపెనీ యొక్క సేల్స్ ఉంటాయి, నెక్స్ట్ ఆ కంపెనీ యొక్క కాస్ట్లు అంటే ఖర్చులు ఉంటాయి, కింద అంటే బాటం లోపల కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఉంటాయి. సరే, వీటి మధ్య లోపల ఎబిడ్డా ఉంటది, గ్రాస్ ప్రాఫిట్స్ ఉంటాయి, డిప్రిసియేషన్, ఇలా చాలా ఉంటాయి. బట్ సింపుల్ గా ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో సేల్స్, కాస్ట్లు అండ్ ప్రాఫిట్స్ ఉంటాయి. అయితే సేల్స్ అంటేనేమో కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ని అంటే సర్వీసెస్ ని అమ్మగా వచ్చిన మనీ. ఆ సేల్స్ లో నుంచి వెళ్ళి కాస్ట్లను మైనస్ చేస్తే మిగిలేవి ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. ఇది సింపుల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటది. అయితే ఈ మధ్యలో ఉన్న కాస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఖర్చులు ఏవైతే ఉన్నాయో, ఆ కాస్ట్ల గురించి మనం కొంచెం డీప్ గా మాట్లాడుకుందాం. ఈ కాస్ట్ల లోపల 2 టైప్స్ ఆఫ్ కాస్ట్లు ఉంటాయి. అవే ఫిక్స్డ్ కాస్ట్లు అండ్ వేరియబుల్ కాస్ట్లు. ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ల గురించి మాట్లాడుకుందాం. ఈ ఫిక్స్డ్ కాస్ట్లు అంటే ఏంటివంటే కంపెనీ యొక్క సేల్స్ పెరిగినా తగ్గినా ఈ ఫిక్స్డ్ కాస్ట్లు ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. వీటిలో చేంజ్ పెద్దగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్యాక్టరీ యొక్క రెంటు, ఎంప్లాయీ సాలరీస్, ఈ ఎక్విప్మెంట్ లేకపోతే మెషినరీస్ యొక్క డిప్రిసియేషన్, ఇటువంటివన్నీ ఫిక్స్డ్ కాస్ట్ల కిందకి వస్తాయి. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఒక కంపెనీ ఎక్కువ ప్రొడక్ట్స్ ని తయారు చేసి ఎక్కువ సేల్స్ ను చేసింది. ఇలా కంపెనీ సేల్స్ ను పెంచుకున్నంత మాత్రాన ఆ కంపెనీ యొక్క ఫ్యాక్టరీ రెంటు, ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ యొక్క సాలరీస్ పెరుగుతాయా? పెరగవు కదా, ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి కదా. సో ఫిక్స్డ్ కాస్ట్లు అంటే కంపెనీ యొక్క సేల్స్ ఎలా ఉన్నా అంటే పెరిగినా తగ్గినా ఈ ఫిక్స్డ్ కాస్ట్లు అనేవి ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ల గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ల గురించి మాట్లాడుకుందాం. ఈ వేరియబుల్ కాస్ట్లు అంటే కంపెనీ యొక్క సేల్స్ తో పాటే ఈ వేరియబుల్ కాస్ట్లు మారుతాయి. అంటే కంపెనీ యొక్క సేల్స్ పెరిగితే ఈ వేరియబుల్ కాస్ట్లు పెరుగుతాయి, కంపెనీ యొక్క సేల్స్ తగ్గితే ఈ వేరియబుల్ కాస్ట్లు తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్స్, సేల్స్ కమిషన్, షిప్పింగ్ కాస్ట్లు, ఇటువంటివన్నీ వేరియబుల్ కాస్ట్ల కిందికి వస్తాయి. ఇందాక చెప్పుకున్నట్టే కంపెనీ సేల్స్ ను పెంచుకోవాలంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ని తయారు చేయాలి. ఎక్కువ ప్రొడక్ట్స్ ని తయారు చేయాలంటే ఎక్కువ రా మెటీరియల్స్ ని బై చేయాలి. ఇలా తయారు చేసిన ప్రొడక్ట్స్ అమ్ముడు పోవాలంటే సేల్స్ కమిషన్స్ ఎక్కువగా పే చేయాలి. అండ్ ఈ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా షిప్పింగ్ కాస్ట్లు కూడా ఎక్కువగా పెట్టాల్సి ఉంటది. ఇలా వేరియబుల్ కాస్ట్ అనేవి కంపెనీ యొక్క సేల్స్ తో పాటే మారతాయి. సరే, ఇప్పుడు ఈ 2 రకాల కాస్ట్లని కంక్లూడ్ చేద్దాం. ఫిక్స్డ్ కాస్ట్లు అంటేనేమో కంపెనీ యొక్క సేల్స్ పెరిగినా తగ్గినా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. వేరియబుల్ కాస్ట్లు అంటేనేమో కంపెనీ యొక్క సేల్స్ తో పాటే మారుతాయి. కంపెనీ యొక్క సేల్స్ పెరిగితేనేమో పెరుగుతాయి, కంపెనీ యొక్క సేల్స్ తగ్గితేనేమో తగ్గుతాయి. అర్థమైంది కదా ఫిక్స్డ్ కాస్ట్లు అండ్ వేరియబుల్ కాస్ట్ల గురించి. ఇప్పుడు ఆపరేటింగ్ లివరేజ్ గురించి మాట్లాడుకుందాం. ఆపరేటింగ్ లివరేజ్ అంటే ఈ ఫిక్స్డ్ కాస్ట్లు అండ్ వేరియబుల్ కాస్ట్ల యొక్క మిక్సింగ్ వల్ల కంపెనీ యొక్క సేల్స్ పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఎంత సెన్సిటివ్ గా మారుతాయో అని చెప్పేదే ఆపరేటింగ్ లివరేజ్. ఏంటి, అర్థం కాలేదా? సరే, ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక కంపెనీ యొక్క సేల్స్ 200 crores అనుకుందాం. ఆ కంపెనీకి ఫిక్స్డ్ కాస్ట్లు ఏమో హైగా ఉన్నాయి, వేరియబుల్ కాస్ట్లు ఏమో లోగా ఉన్నాయి అనుకుందాం. ఆ ఫిక్స్డ్ కాస్ట్లు వచ్చేసి 100 crores అండ్ వేరియబుల్ కాస్ట్లు వచ్చేసి 10 crores అని అనుకుందాం. ఇప్పుడు ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అంటే సేల్స్ లో నుంచి వెళ్ళి ఈ 2 రకాల కాస్ట్లను మైనస్ చేస్తే వచ్చే ప్రాఫిట్స్ 90 crores గా ఉన్నాయి. ఆ నెక్స్ట్ క్వార్టర్ లో కంపెనీ యొక్క సేల్స్ 50% పెరిగి 300 crores గా వచ్చినాయి. ఇప్పుడు కంపెనీ యొక్క సేల్స్ పెరిగినంత మాత్రాన ఫిక్స్డ్ కాస్ట్లు పెరుగుతాయా? పెరిగాయి కదా. సో కంపెనీ యొక్క ఫిక్స్డ్ కాస్ట్లు 100 crores గానే ఉన్నాయి. బట్ వేరియబుల్ కాస్ట్లు కంపెనీ యొక్క సేల్స్ తో పాటే పెరుగుతాయి. సో వేరియబుల్ కాస్ట్లు 10 crores నుంచి 15 crores కు పెరిగినాయి. ఇప్పుడు బాటం లైన్ చూసుకుంటే కంపెనీ యొక్క ప్రాఫిట్స్ 185 crores కనబడుతున్నాయి. అంటే కంపెనీ యొక్క సేల్స్ 50% మాత్రమే పెరిగినాయి. బట్ సేల్స్ పెరిగినంత మాత్రాన ఫిక్స్డ్ కాస్ట్లు పెరగవు కాబట్టి ఆ పెరిగిన సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా ప్రాఫిట్ లోకి జంప్ అయినాయి. సో కంపెనీ యొక్క సేల్స్ 50% మాత్రమే పెరిగినాయి. బట్ ప్రాఫిట్లను చూసుకుంటే కంపెనీ యొక్క ప్రాఫిట్లు 100+% పెరిగినాయి. దీన్నే హై ఆపరేటింగ్ లివరేజ్ అంటారు. ఇప్పుడు సెకండ్ సినారియో తీసుకుందాం. సేమ్ కంపెనీ నెక్స్ట్ క్వార్టర్ లోపల 25% సేల్స్ తగ్గి 150 crores సేల్స్ ని పోస్ట్ చేసింది. సో ఫిక్స్డ్ కాస్ట్లు మారతాయా? సేల్స్ తగ్గినంత మాత్రాన ఫిక్స్డ్ కాస్ట్లు మారవు కదా. ఫిక్స్డ్ కాస్ట్లు రిమైన్ 100 crores
అలాగే ఉన్నాయి. బట్ వేరియబుల్ కాస్ట్లు 10 crores నుంచి వెళ్ళి 8 crores కు తగ్గినాయి. ఇప్పుడు బాటమ్ లైన్ చూసుకుంటే ప్రాఫిట్స్ 42 crores గా కనబడుతున్నాయి. అంటే సేల్స్ ఓన్లీ 25% మాత్రమే తగ్గినాయి. బట్ ఫిక్స్డ్ కాస్ట్లు రిమైన్ అలాగే ఉన్నాయి కాబట్టి ఆ తగ్గిన సేల్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా అవి నెట్ ప్రాఫిట్స్ ని హిట్ చేసింది. ఇక్కడ సేల్స్ ఓన్లీ 25% మాత్రమే తగ్గినాయి. బట్ ప్రాఫిట్స్ ని కనుక చూస్తే 100+% తగ్గిపోయినాయి. ఫైనల్ గా ఎగ్జాంపుల్ తో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏ కంపెనీలో అయితే ఫిక్స్డ్ కాస్ట్లు హైగా ఉండి వేరియబుల్ కాస్ట్లు లోగా ఉంటాయో అటువంటి కంపెనీల్లో సేల్స్ కొంచెం పెరిగినా గానీ ఆ పెరిగిన సేల్స్ డైరెక్ట్ గా ప్రాఫిట్ లోకి జంప్ అయ్యి హై ప్రాఫిట్స్ కనబడతాయి. దీన్నే హై ఆపరేటింగ్ లీవరేజ్ అంటారు. ఇదే విధంగా ఏ కంపెనీల్లో అయితే ఫిక్స్డ్ కాస్ట్లు హైగా ఉండి వేరియబుల్ కాస్ట్లు లోగా ఉంటాయో అటువంటి కంపెనీల లోపల సేల్స్ కొంచెం తగ్గినా గానీ ఆ తగ్గిన సేల్స్ డైరెక్ట్ గా నెట్ ప్రాఫిట్స్ ని ఇచ్చేసి ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ భారీగా పడిపోతాయి. సరే, ఇప్పుడు మరొక కంపెనీ లోపల ఫిక్స్డ్ కాస్ట్లు తక్కువగా ఉన్నాయి, వేరియబుల్ కాస్ట్లు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి కంపెనీల లోపల సేల్స్ అండ్ ప్రాఫిట్స్ ఎలా మారుతాయో ఇప్పుడు చూద్దాం. ఇందాక మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టే ఒక కంపెనీ యొక్క సేల్స్ 200 crores అనుకుందాం. ఆ కంపెనీ లోపల తక్కువ ఫిక్స్డ్ కాస్ట్లు ఉన్నాయి. ఆ ఫిక్స్డ్ కాస్ట్లు వచ్చేసి 10 crores అనుకుందాం. ఎక్కువ వేరియబుల్ కాస్ట్లు ఉన్నాయి. ఆ వేరియబుల్ కాస్ట్లు వచ్చేసి 100 crores అనుకుందాం. ఇటువంటి సినారియో లోపల కంపెనీ యొక్క ప్రాఫిట్స్ వచ్చేసి 19 crores గా ఉంటది. నెక్స్ట్ క్వార్టర్ లో 50% సేల్స్ పెరిగి 300 crores సేల్స్ ని పోస్ట్ చేసింది. ఇలా సేల్స్ పెరిగినంత మాత్రం ఫిక్స్డ్ కాస్ట్లు పెరుగుతాయా? పెరిగాయి. సో 10 crores ఫిక్స్డ్ కాస్ట్లు అలాగే ఉన్నాయి. బట్ వేరియబుల్ కాస్ట్లు 100 crores నుంచి వెళ్ళి 180 crores గా పెరిగినాయి. ఇలా వేరియబుల్ కాస్ట్ పెరిగిన తర్వాత కంపెనీ యొక్క ప్రాఫిట్స్ వచ్చేసి 110 crores గా ఉంది. అంటే కంపెనీ యొక్క సేల్స్ ఏమో 50% మాత్రమే పెరిగినాయి. కంపెనీ యొక్క సేల్స్ తో పాటే వేరియబుల్ కాస్ట్లు పెరగడంతో కంపెనీ యొక్క ప్రాఫిట్స్ జస్ట్ 25 నుంచి 30% మాత్రమే పెరిగినాయి. ఇప్పుడు సెకండ్ సినారియోలో కంపెనీ యొక్క సేల్స్ నెక్స్ట్ క్వార్టర్ లో 25% తగ్గినాయి అనుకుందాం. ఇలా సేల్స్ తగ్గడంతో ఫిక్స్డ్ కాస్ట్లు రిమైన్ అలాగే ఉంటాయి. బట్ వేరియబుల్ కాస్ట్ కొని తగ్గుతాయి. సో ఈ వేరియబుల్ కాస్ట్ కొని తగ్గడం వల్ల ప్రాఫిట్స్ కూడా పెద్దగా ఏం పడిపోవు. కంపెనీ యొక్క సేల్స్ ఎంత పర్సెంట్ అయితే తగ్గినాయో కంపెనీ యొక్క ప్రాఫిట్స్ కూడా ఆల్మోస్ట్ అంతే పర్సెంట్ తగ్గుతాయి. సో ఈ ఇన్స్టెన్స్ ద్వారా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏ కంపెనీలో అయితే ఫిక్స్డ్ కాస్ట్లు తక్కువగా ఉండి వేరియబుల్ కాస్ట్లు ఎక్కువగా ఉంటాయో అటువంటి కంపెనీల లోపల సేల్స్ పెరిగినా తగ్గినా ప్రాఫిట్స్ లో పెద్దగా మార్పు ఉండదు. దీన్నే మనం లో ఆపరేటింగ్ లెవరేజ్ అంటాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఏ కంపెనీలో అయితే ఫిక్స్డ్ కాస్ట్లు ఎక్కువగా ఉంటాయో అటువంటి కంపెనీలో హై ఆపరేటింగ్ లెవరేజ్ ప్లే అవుతుంది. ఏ కంపెనీలో అయితే వేరియబుల్ కాస్ట్లు ఎక్కువగా ఉంటాయో అటువంటి కంపెనీ లోపల లో ఆపరేటింగ్ లివరేజ్ ప్లే అవుతుంది. ఇప్పుడు సెక్టార్స్ ల విషయానికి వస్తే ఈ సాఫ్ట్వేర్ కంపెనీల లోపల, ఎయిర్లైన్స్ కంపెనీల లోపల, టెలికమ్యూనికేషన్ కంపెనీల లోపల, యూటిలిటీస్ అంటే ఈ పవర్ అండ్ వాటర్ కంపెనీల లోపల హై ఆపరేటింగ్ లివరేజ్ ప్లే అవుతుంది. ఎందుకంటే ఈ కంపెనీల లోపల ఫిక్స్డ్ కాస్ట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా ఈ రెస్టారెంట్ కంపెనీలు ఉంటాయి కదా, అంటే ఈ ఫుడ్ సర్వీసెస్ కంపెనీల లోపల, కన్సల్టేషన్ లేకుంటే ఈ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీల లోపల, రీటైల్ కంపెనీల లోపల, ఈ కన్స్ట్రక్షన్ కంపెనీల లోపల లో ఆపరేటింగ్ లెవరేజ్ ప్లే అవుతుంది. ఎందుకంటే ఈ కంపెనీల లోపల వేరియబుల్ కాస్ట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అర్థమైంది కదా, ఇది ఆపరేటింగ్ లివరేజ్ గురించి. అయితే నెక్స్ట్ నుంచి నేను కొత్త వీడియో సిరీస్ ని స్టార్ట్ చేయబోతున్నా. ఈ వీడియో సిరీస్ లోపల టోటల్ గా 50 వీడియోస్ ఉంటాయి. ఈ 50 వీడియోస్ లోపల డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే ఆ 50 వీడియోస్ లోపల మనీ గురించి ఉంటది, ఇండియా గురించి ఉంటది, స్టాక్ మార్కెట్ గురించి ఉంటది, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉంటాయి. ఇలా రకరకాల టాపిక్స్ ఆ 50 వీడియోస్ లో ఉంటాయి. ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత మీరు మనీని అండ్ మార్కెట్ ని చూసే వ్యూ ఏదైతే ఉందో అది ఎంతో కొంత మారుతుందని నేనైతే నమ్ముతున్నా. మీరు చేయాల్సింది పెద్దగా ఏం లేదు. మీ ఫ్రీ టైమ్ లో మాత్రమే నా యొక్క వీడియోస్ ని చూడండి. నా వీడియోస్ లో ఏమైనా తప్పులు ఉన్నా లేకపోతే నేను చెప్పే కంటెంట్ కన్నా మీకు బెటర్ గా ఏదైనా అనిపించినా గానీ కింద కామెంట్ చేయండి. ఫైనల్ గా మన అందరికి కావాల్సింది ఏంటిది, మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ మనం అందరం కలిసి గ్రో అవ్వాలి, అంతే కదా. అందుకోసమే ఆ 50 వీడియో సిరీస్ ని స్టార్ట్ చేస్తున్నా. చూడండి, మీ ఫ్రీ టైమ్ లో అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.